అందరికీ నమస్కారం అండి. 133 గజాల్లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫస్ట్, దానిపైన ఫ్రంట్ హౌస్ ఉన్నటువంటి ఒక 133 గజాల ఇండిపెండెంట్ హౌస్. చాలా తక్కువ కాస్ట్లో మనమైతే వీడియో అయితే పెట్టాం. చాలామంది లోపల ఎలా ఉందని అడిగారు అనమాట. ఇది 4 చిల్లర ఉన్నటువంటి ఆర్పీ ప్రైజ్ పెట్టారు, రిజర్వ్ ప్రైజ్ అయితే పెట్టారు అనమాట. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి. ఇది లోపల వీడియో అయితే చూపిస్తున్నాం మీకు. కింద 3 గదుల్లాగా డిజైన్ చేశారండి. కింద 2 పోర్షన్లు ఉంటుందన్నమాట. కింద ఫ్లోర్ మొత్తం 2 పోర్షన్ లాగా ఉంటుంది. రెంట్కి ఇచ్చినట్లయితే కనుక సుమారుగా ఒక 12,000 అయితే రెంట్ అయితే వస్తుంది కింద ఫ్లోర్లో. పైన డూప్లెక్స్ అయితే ఉంది. ఒకసారి నేను పైన వీడియో కూడా చూపిస్తాను. మొత్తం 133 గజాల్లో ఉన్నటువంటి సింగినగర్లో ఉన్న బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఇది. మనకి ఆర్పీ ప్రైజ్ వచ్చి 40 అయితే పెట్టారు, స్టార్టింగ్ ప్రైజ్ అనమాట. గ్రౌండ్ మొత్తం 2 పోర్షన్ లాగా డిజైన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి డూప్లెక్స్ హౌస్ అండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్ లోపల నుంచే మెట్లు అయితే ఉంటాయి. ఇది సెకండ్ పోర్షన్ అండి. ఈ చివర సంద అయితే ఇచ్చారు. ఇది తూర్పు గుమ్మాలు ఉన్నాయి. తూర్పు గుమ్మాలు, దక్షిణం రోడ్డు వస్తుంది. ఇది మనకి లోపల అనమాట. మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే లోపల మెట్లు అయితే ఉంటాయి అన్నమాట. డూప్లెక్స్ హౌస్, ఒక హాలు, పెద్ద బెడ్రూమ్, ఒక కిచెన్ లాగా ఇచ్చారు. ఇది మొత్తం ఒక బెడ్రూమ్ అనమాట. అలాగే ఇది కిచెన్ ఏరియా ఇచ్చారు. మొత్తం 133 గజాలండి. చాలా తక్కువ కాస్ట్కి బ్యాంక్ ఆక్షన్లో అయితే రావటం జరిగింది. ఇది స్టార్టింగ్ ప్రైజ్. ఇది రిజర్వ్ ప్రైజ్ అయితే రేట్ అయితే పెరుగుతుంది. ఆక్షన్లో పార్టిసిపేట్ చేసినట్లయితే రేట్ అయితే పెరుగుతుంది. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ అండి. ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఉంది. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. కొంచెం చిన్న చిన్న రిపేర్ వర్క్స్ అయితే ఉంటాయండి. ఇవన్నీ చేపించుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది. ఈ 133 గజాల హౌస్ విజయవాడ లోనా సెంటర్ అండి. లొకేషన్ కూడా ఇస్తాను, ఎక్కడ వస్తుంది ఎగ్జాక్ట్గా. ఇది ఆక్షన్ ఉంది. ఈలోపే మనం ఈఎండి అమౌంట్, రిజిస్ట్రేషన్ మొత్తం అన్నీ చేయించుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి. మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు. చాలామంది అడిగారు లోపల వీడియో, అందుకనే పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ.